హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను కొన్ని సమస్యల గురించి అడుగుతూ ఉంటారండి. అందులో ఒకటి ఎక్కువగా అడుగుతున్న సమస్య ఏంటంటే, చాలా మంది కూడా స్త్రీలకు డేట్ ఉన్న సమయంలో అంటే పీరియడ్ సమయంలో రతిలో పాల్గొనవచ్చా, దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా, లేదంటే ఏమైనా ప్రాబ్లమ్సా అని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి. ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. డేట్ సమయంలో అంటే పీరియడ్ సమయంలో స్త్రీలకు వచ్చేటువంటి బ్లడ్ అనేది స్వచ్ఛమైన బ్లడ్ అయినప్పటికీ కూడా ఈ సమయంలో రతిలో పాల్గొనడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఎలా ఉండదు అని అంటే, కొన్ని సందర్భాలలో అంటే స్త్రీలకు లో ఫీవర్స్ అంటే లోపల ఏదైనా జ్వరాలు ఉన్నా, లేదంటే ఏదైనా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, లేదా మలేరియా, టైఫాయిడ్, లేదా మరే వీడిఆర్ఎల్ లాంటి సమస్యలు ఏదైనా ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్న సందర్భాల్లో ఎలాంటి సేఫ్టీ లేకుండా కనుక కలిసినట్లయితే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఈ పీరియడ్ సమయంలో మీరు కనుక ఒకవేళ సేఫ్టీ ఉపయోగించి పార్టిసిపేట్ చేస్తే మీకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు 100% ఉండవు. ఇకపోతే పాల్గొనవచ్చా లేదా అంటే, పాల్గొనకుండా ఉండడమే మేలు. ఎందుకనంటే పాల్గొనవచ్చు అంటున్నారు, పాల్గొనకుండా ఉండడం మేలు అంటున్నారు. అంటే సో ఇక్కడ పురుషులు కనుక సేఫ్టీ ఉపయోగించినట్లయితే వారికి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో స్త్రీలకు ఓవర్ బ్లీడ్ అవ్వడం, లేదా ఎక్కువ రోజులు డేట్ రావడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం, లేదా డేట్ అనేది ఇర్రెగ్యులర్గా రావడం అంటే కరెక్ట్గా టైం టు టైం కాకుండా టైం పెరగడం కానీ టైం తగ్గడం కానీ ఇలాంటివి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బ్లీడింగ్ అవ్వడం వల్ల స్త్రీలో కొన్ని రకాల సమస్యలు కూడా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి మీకు ఎలాంటి రకమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో లేడీస్కి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా వాళ్ళకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కలవాలన్నా కూడా చాలా అన్కంఫర్టబుల్. అంటే చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే నాకు కాల్ చేసి, సార్ కొత్తగా పెళ్ళైంది సార్, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, ఉండలేకపోతున్నాము, కలవచ్చా లేదా సేఫ్టీ ఉపయోగించుకోవచ్చా ఎట్లా అని కూడా చాలా మంది కూడా నన్ను ఇలా సమస్యల గురించి అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు మ్యారేజ్ అయిన కొత్తలో కొన్ని రకమైనటువంటి సమస్యల గురించి అర్థం కాదు, తెలియదు. సో తెలియక ఇలాంటి డౌట్స్ అనేది అడుగుతుంటారు చాలా మంది. ఒక్కరిద్దరుగా చాలా మంది కూడా ఇలా అడిగారు. బట్ నేను ఇచ్చే సజెషన్ మాత్రం, కలవడం వల్ల ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ స్త్రీలకు దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో 5 రోజులు మాత్రం అంటే వారికి పీరియడ్స్ అయిపోయేదాకా మాత్రం కలవకుండా ఉండడమే శ్రేయస్కరం. సో అది అన్ని విధాలుగా ఇటు పురుషులకు అటు స్త్రీలకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరంగానే ఉంటుంది. అండ్ దానివల్ల ఇద్దరు కూడా ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా కూడా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం 5 రోజులు కాబట్టి అడ్జస్ట్ చేసుకోక తప్పదు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ తొందరపడి ఎమోషనల్గా అయ్యి ఏదో ఒక టైంలో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, సేఫ్టీ లేకపోవడం వల్ల కానీ, లేదా స్త్రీలతో కలవడం వల్ల కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం అనేది జరిగింది. కాబట్టి వేరే ఉద్దేశం ఏమీ లేదు. అది తర్వాత ఆలోచించుకోవాల్సిన విషయం అంతా ఇంకా మీకే వదిలిపెట్టిస్తున్నాను. ఇది ఈ విషయం. ఇంకా మరే ఇతర సమస్యలు ఉన్నా, లేదంటే మీరు ఇంకేదైనా డౌట్స్తో బాధపడుతున్నా కూడా, మీకు ఎవరు చెప్పాలన్నా తెలుసుకోకుండా, లేదంటే మరే ఇతర వ్యాధులతో కనుక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీకు నాతో కనుక నేరుగా మాట్లాడాలి అనుకుంటే కింద నెంబర్స్కి కాల్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా మన అడ్రస్ కూడా క్లియర్ గా ఉంటుంది. డైరెక్ట్ అడ్రస్ రండి. బట్ అడ్రస్ కు వచ్చే ముందు మాత్రం ఒక రోజు నాకు కాల్ చేసి నేను అందుబాటులో ఉంది లేదు తెలుసుకొని రావడం అనేది బెటర్. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.